గురువుగారు, మరి కర్మ విపాకం అంటే ఏమిటి? చేసిన కర్మలకు ఫలితంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి, గరుడ పురాణంలో ఈ చర్చ కొనసాగుతుంది. శ్రాద్ధం పెట్టేటప్పుడు అశౌచమైన ఆహారాన్ని గనక వడ్డిస్తే చిత్రకుష్టం అనే వ్యాధి వస్తుంది. గురువుకు అవమానం చేస్తే అపస్మారకం అనే వ్యాధి వస్తుంది. ఇక దారి కాచి దొంగతనాలు చేస్తే మేక జన్మను ఎత్తి బలి కావలసిన అవసరం ఏర్పడుతుంది. ధాన్యాన్ని దొంగతనం చేస్తే మిడత జన్మ కలుగుతుంది. బియ్యాన్ని దొంగిలిస్తే ఎలుకగా పుట్టాల్సి వస్తుంది. విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంటే నల్లతాచై పుట్టాల్సి వస్తుంది. ప్రతినిత్యము పూజ చేయాల్సినటువంటి ధర్మాన్ని మరిచి సంచరిస్తే కొంగలాగా జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇలా ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి జన్మ వస్తుంది, ఎలాంటి వ్యాధి వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా కర్మ విపాకంలో తెలియజేయబడతాయి. వేదాన్ని నిందిస్తే పాండురోగం వస్తుంది. ఇలా జరగబోయేటువంటి పరిణామాలను ముందరే హెచ్చరించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని సరైన త్రోవలో ముందుకు తీసుకువెళ్ళమని చెప్పే అద్భుతమైన విజ్ఞానమే పురాణ విజ్ఞానం. అందుకే పురాణ విజ్ఞానాన్ని ప్రజా విద్య అంటారు. తెలిసి తెలియక చేసే తప్పుల వలన అనుభవించాల్సినటువంటి ఆ పరిస్థితిని మనం దాటలేము. తెలియక చేశాను అన్నప్పుడు నిష్కృతి ఉండదు, అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అందుకే పెద్దలను గురువులను ఆశ్రయించి చేయాల్సిన విధి విధానాలను తెలుసుకొని జీవితాన్ని సక్రమమైన మార్గంలో గడపగలిగితే అద్భుతమైనటువంటి ఆనందము, ఇహపరములలో సౌఖ్యము సొంతమవుతుంది. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.